కేసీఆర్ గారు సభ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసుకుంటే సర్వేల్లో కానీ లెక్కల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అసలు ఊహాగానాలు కూడా అందకుండా పోతుంది. పర్సెంటేజ్లో లెక్క పెట్టుకున్నా కూడా రేవంత్ రెడ్డి స్థానాలు కూడా మైనస్ అయిపోతుంది. ఎందుకింత వ్యతిరేకత? 2.5 ఏళ్లలోనే ప్రజలు ఎందుకంత విసిగిపోయారు అనే దానిపైన కేసీఆర్ గారు క్లారిటీగా మొన్న వివరణ ఇవ్వడం జరిగింది. జగిత్యాల జిల్లాలో ఆ జగిత్యాల నుంచి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన జీవన్ రెడ్డి గారు పార్టీలో చేరితే ఆయనతో పాటు ఇంకో 10 మంది పార్టీలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా సీనియర్ ఎమ్మెల్యేలుగా సీనియర్ మాజీ మంత్రులుగా కొనసాగిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో రావడానికి సిద్ధమవుతా ఉన్నారు. అందులోనూ ఈ మధ్యన సునీల్ కనుగోలు సర్వేలో చూసుకుంటే ఆయన ఇంటర్నల్ సర్వే చేస్తే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు ఉన్నంత భవిష్యత్తు, బీఆర్ఎస్కు ఉన్నంత బలం ఇక దేనికి కూడా లేదు. ప్రపంచంలో సృష్టించబోతుంది. అందులోని కేసీఆర్ గారు ఈ సమ్మర్ సీజన్ వచ్చేసరికి విడుదల వారిగా సభలు పెట్టడం, ప్రజల్ని చైతన్యవంతపరచడం, ఈ ప్రజల యొక్క కష్టాలను బయటికి తీయడం, ప్రభుత్వం యొక్క చాతగానితనాన్ని బయటికి తీయడం, వీటినన్నింటినీ ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ మన ఛానల్ కానీ గ్రౌండ్లో తిరుగుతూ ఉంటే ప్రజలు వాళ్ళు ముక్కు మీద చెప్పేస్తూ ఉన్నారు, మేము కాంగ్రెస్ కార్యకర్తలమే, 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీతోటే ఉన్నాము, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకొకసారి రావద్దు అనుకొని చాలామంది మాట్లాడడం కూడా జరిగింది. ఇంత ధారణ ఎందుకోసం? రేవంత్ రెడ్డి దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరే విషయంలో ఇక్కడ కూడా కనబడడం లేదు. అయితే మీరు ఈ సునీల్ కనుగోలులో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ టాప్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ పరంగా చూసుకున్నా, లేకుంటే బీజేపీ పార్టీ చూసుకున్నా, లేకుంటే సిపిఐ పార్టీ చూసుకున్నా, ఈ పార్టీలకు ఏ ఒక్క డిపాజిట్ కూడా వచ్చే అవకాశం కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తిప్పి కొడితే 7 సీట్లు వచ్చే అవకాశం కూడా కొంత డౌట్ వరకు. బీజేపీ పార్టీ పరంగా చూసుకుంటే వీళ్ళు సమస్యల దగ్గరికి రారు, ప్రజలు ఏడుస్తున్నారు, ప్రజలు సచ్చినారు, ఏదో చిన్న డ్రామా క్రియేట్ చేయడానికి వస్తారు, వెళ్ళిపోతారు. అందులో వీళ్ళు 3 కూడా గెలిచేది కష్టం అన్నట్టుగా ఇప్పుడు వచ్చిన ఈ సర్వేల పరంగా చూసుకుంటే, ఇక సిపిఐ పార్టీ ప్రజల పరంగా మంచి గొంతు విప్పుతున్న కూడా పార్టీ, ఈ పార్టీకి మేబీ రావచ్చు ఓ 10 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అందులోనూ బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ ఇప్పుడు డీలిమిటేషన్ పైన బిల్లుని ఆపేసిర్రు, బిల్లు ఇక పాస్ కాదు అనేది మనం అందరం చూసాం. ఇప్పుడు బిల్లు పాస్ అయితే మనం ఇదే 178 స్థానాలు ఒకవేళ డీలిమిటేషన్ అయితే, ఒకవేళ డీలిమిటేషన్ కాకుండా ఈ 119 స్థానాలు ఉంటే ఇందులో నుంచి బాజప్తుగా 130 వరకు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది. ఇందులో నుంచి ఈసారి 100 సీట్లు ఇందులో ప్లస్ అని కొట్టుకోవాలి. ఎందుకంటే ఇంత కూడా రావచ్చు, ఎవరు ఊహించలేము. ఎందుకంటే ప్రజలంతా కోపం మీద ఉన్నారు, ప్రజలంతా ఆగ్రహం మీద ఉన్నారు. అంతేనా కాదు మిత్రులారా? ఇప్పుడు ఈ సర్వేలు గిర్వేలు అన్నీ ఏది కూడా ఏ ప్రజల్ని కదిలించిన, రైతుని కదిలించిన, యువతను కదిలించిన, చిన్న పిల్లల్ని కదిలించిన, ఎవరిని కదిలించినా కూడా వాళ్ళు చెప్పే మాట ఒక్కటే, వి వాంట్ కేసీఆర్, వి వాంట్ బీఆర్ఎస్ పార్టీ టు బ్యాక్ అనుకుంటా మాట్లాడుతున్నారు తప్ప నోబడీ కెన్ రిమెంబరింగ్ ద 2 years అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కాంగ్రెస్ అనేది క్లారిటీగా అర్థమైపోయింది. ఎవరు కూడా కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని. ప్రభుత్వం ఇలాగే ఉంటే 2028లో బీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలవడం పక్కా అని హెచ్చరించారు. అందులోనూ మళ్ళీ కాంగ్రెస్ కష్టమే. సునీల్ కనుగోలు సర్వే తేల్చి చెప్పేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్కి 25 సీట్లు వచ్చుడు కూడా కష్టమే తేల్చి చెప్పేసారు. ఎందుకు ఆ విషయం ఉందంటే ఒకసారి వినండి. ఉమ్మడి జిల్లాల వారీగా చేసిన ఇంటర్నల్ సర్వే ప్రకారం 48 మంది సిట్టింగ్లపై పూర్తి వ్యతిరేకత. ఓడిపోయే ఎమ్మెల్యేల జాబితాలో 8 మంది మంత్రులు. ఉమ్మడి ఖమ్మంలో సర్వే ఫలితాల షాక్. మంత్రుల అక్రమ వ్యాపారాలు, భూ కబ్జాలు, స్కామ్తో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో చెడ్డ పేరు. మామూలు చెడ్డ పేరా? గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ అంతా స్థాయికి ఎదిర్రు పెద్ద పెద్ద నాయకులు. అక్రమ ఇసుక తవ్వకాల వల్లే 10 మందికి పైగా ఓడిపోతానని కనుగోలు ఇంటర్నల్ సర్వేలో వెల్లడి. ఉమ్మడి వరంగల్ దారుణమైన ఫలితాలు. ఒకరిద్దరు మినహా ఎమ్మెల్యేలంతా ఓడిపోయే ఛాన్స్. ఇక చూసుకోండి, జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందని ఇంటర్నల్ సర్వే అంచనా. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో అదే పరిస్థితి. భూమి సేకరణ రైతుల అగ్రహ జ్వాలలకు కాంగ్రెస్ ఆహుతి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయట్లేదని భవిష్యత్తును భావిస్తున్న మెజార్టీ ప్రజలు. రైతులు, గ్రామీణ ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్. ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్లో ఉన్న ఈ యొక్క 40 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మళ్ళీ గెలిచే అవకాశం కూడా లేదు. ఇందులో నుంచి ఒక్క సీటు కూడా గెలుచుడు కష్టమే. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయింది. లేదు కాంగ్రెస్ పార్టీ దాకా అంత బలం లేదు, ఇక అయిపోయింది, మొత్తం పూర్తి స్థాయిలో పని అయిపోయింది. తర్వాత 10 మంది మినిస్టర్ల పరంగా చూస్తుంటే ఈ 10 మంది
మినిస్టర్లు ఏం చేస్తూ ఉన్నారు? మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఏంటది? ఈ యొక్క మైనింగ్ చేస్తూ ఉంటే ప్రజల తీవ్ర ఆగ్రహానికి గురయ్యి వీళ్ళు కూడా ఓడిపోయే అవకాశం కూడా ఉంది. అక్కడ దాకా ఎందుకు? ఇదే రేవంత్ రెడ్డి గారి యొక్క ఆ కొడంగల్ పరంగా చూసుకుంటే ఈ ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో 3000 ఎకరాల సేకరణ భూమి విషయం ఏదైతే ఉందో దీని పరంగా రేవంత్ రెడ్డి కూడా అక్కడ గెలుచుడు కష్టం. ఏంటది? రేవంత్ రెడ్డి గెలుచుడు కూడా కష్టమే ఇక్కడ. ఇలా ఎందుకు ప్రతిసారి సర్వేలు వస్తున్నాయి? మరి రేవంత్ రెడ్డి గెలుస్తూనే ఉన్నాడు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంకా ఆయనను ఎవరు కదిలించలేరు. ఆయన మాట్లాడి ఆయనతో డప్పులు కొట్టుకుంటే కాదు, ప్రజలు మాట్లాడాలి. ఇప్పుడు ప్రజలు ఎక్కడ ఏ ప్రజలు ఆడిపట్టుకున్నా కూడా వాళ్ళు కోరుకునేది ఒకటే, రేవంత్ రెడ్డి మాకు వద్దు, అసలే వద్దు, మాకు రేవంత్ రెడ్డి వద్దు. అట్లాంటి వాడు దేనికోసం అనుకుని ప్రజలు చాలా వరకు ఈరోజు మాట్లాడుతున్న విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. వై బీఆర్ఎస్ దేనికోసం కోరుకుంటున్నారు? బీఆర్ఎస్ని ఎందుకు కోరుకుంటారు అంటే మీకు ఒకటి అర్థం కావాలి. ఇక్కడ ఇక బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జరిగిన ఈ 2 ఇయర్స్ పాలనల ఈ 2 ఇయర్స్ పాలన బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఒక కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు మిత్రులారా? ఎక్కడ సమస్య జరిగినా ఆడికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ సమస్య జరిగినా, ఏమి ఇబ్బంది జరిగినా కూడా ఆడికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆడికి వెళ్ళిపోయి వాళ్ళ సమస్యలు తీర్చడం, రేవంత్ రెడ్డి అక్రమ సంపాదన ఇలా తినుకునే సిచ్యువేషన్ నుంచి లాగేస్తూ ఉన్నారు, ప్రజల్ని కాపాడుతూ ఉన్నారు. ఇటు రాక్షస ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య అడ్డుగోడగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. తెలంగాణ మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అనే వైపుగా మారిపోతుంది. గ్రాఫ్ అంతా మారిపోయింది. కాంగ్రెస్ గ్రాఫ్ అనేది ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. స్టార్టింగ్లో కాంగ్రెస్ని ఎవరు అందుకోలేని స్థాయిలో ఉండే, ఎవరు అందుకోలేరు. ఈ కాంగ్రెస్ గ్రాఫ్ పరంగా చూసుకుంటే మిత్రులారా, ఈ కాంగ్రెస్ గ్రాఫ్ మీకు స్టార్టింగ్ ఎన్నోసార్లు చెప్పాను, అది ఒకటేసారి ఊరెత్తున ఎగిసిన గడ్డ అని చెప్పుకోవచ్చు. 0 నుంచి మొదలైన ప్రస్థానం 100 దాకా వచ్చిందంటే అది ఆషామాషి కాదు. బైద రేవంత్ రెడ్డి అని ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు. అది రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో ఏం చేసింది? తెలంగాణలో బాధ్యతగా పార్టీ అనేది గెలిచింది, బ్రహ్మాండంగా గెలిచింది. కాలేదు. బీఆర్ఎస్ ఏమైంది? ఒకటేసారి ఇలా పడిపోయింది. అంతేనే కాదా? ఇదే విధంగా పడిపోయింది. 0కి వచ్చింది. 100కున్న బీఆర్ఎస్ పార్టీ ఈ ఒకటేసారి 0కి వస్తే ప్రజలందరూ కూడా ఒకసారి మార్పు చేద్దాం అనుకుంటూ కేసీఆర్ని ఓడించారు. తర్వాత ఈ 2 ఇయర్స్ పరిపాలన ఒక్కసారి చూసుకుంటే వీళ్ళందరూ కలిసి ప్రజలు దాన్ని చూసిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకటే స్ట్రేట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోయింది. స్ట్రేట్ ఫార్వర్డ్గా 0 నుంచి మొదలైన ప్రస్థానం ఈరోజు 100కు పైగా అని చెప్పుకోవచ్చు. మనం ఏ పర్సెంట్ చూసుకున్నా 100కు మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కథ ఇట్లా ఉంది. వి వాంట్ కేసీఆర్, కేసీఆర్ కమ్ బ్యాక్ అనుకుంటా స్లోగాన్స్ ఇచ్చుడు, నినాదాలు ఇచ్చుడు. ఈరోజు జరుగుతున్న హైడ్రా విషయాలు కావచ్చు, లేకుంటే అక్రమ నిర్మాణ కూల్చివేతలు కావచ్చు, ఇన్నిట్లా రైతు వ్యవసాయ విషయంలో కావచ్చు, నిరుద్యోగుల జాబ్ విషయంలో కావచ్చు, ఎన్నో రకాలుగా ప్రజలు రీకార్డ్ టు ద బీఆర్ఎస్ పిలుస్తూ ఉన్నారు. ఆ పార్టీ నాయకుడిని పిలుస్తూ ఉన్నారు. అందుకనే కేసీఆర్ నిన్న జగిత్యాల మీటింగ్ పెట్టారు. రేపు రాబోయే రోజుల్లో వరంగల్లో మే నెలలో కూడా రైతు సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు ప్రకటించడం. ఈ నెల 27వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క ఉత్సవాలు జరుపుకునే కార్యక్రమం దిశగా వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అందుకనే ప్రజలు కూడా చైతన్యవంతమయ్యారు బాగా. అంతేనే కదా, ఈ అల్లాడిపోతున్న తెలంగాణకి మొన్న కేసీఆర్ గారు జగిత్యాలలో మాట్లాడుతుంటారు, ఎట్లుండే మన తెలంగాణ ఇప్పటి యువతరానికి తెలంగాణ గురించి తెలియదు. కానీ ఈ తెలంగాణ అంటే ఆనాడు అంధాకారంలో బతికినాం, కొన్ని కష్టాల్లో తల్లడింది తెలంగాణ. ఆ కష్టాలను చూసి చెలించిన, కష్టపడ్డ, ఎన్నో బిడ్డల త్యాగాలు అనుకుని మాట్లాడి కేసీఆర్ గారు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఈ ఎండిపోయిన తెలంగాణకి, ఆత్మహత్యలకు అడ్డాగా ఏర్పడిన ఈ తెలంగాణకి ఊపిరి పోసింది మాత్రం ఆ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మాత్రమే. ఆయన తప్ప ఎవరు కూడా పోయేలే. ఆనాడు ఒక కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ ఒక సభలు అంటా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక పూట గవర్నమెంట్ రైస్ ఇస్తే దాని నెలంతా మెతుకు వరకు తిరుగుకుంటూ బ్రతికిన రోజులను చూసాం. ఆ టైంలో వేరే పార్టీలన్నీ కలిసి గంజి కేంద్రాలు పెట్టాయి. ఆ గంజి కేంద్రాలతో వీళ్ళు డ్రామాలు చేసిర్రు. ఆ పార్టీ పేరు కూడా నేను ఎత్తను. కానీ నా తెలంగాణ ఇట్లా ఎన్ని రోజులు తల్లడిల్లాలి? వాళ్ళ బిడ్డలందరూ కలిసి వేరే రాష్ట్రాల్లో వలసపోయి వాళ్ళ డబ్బులు పంపిస్తే తినే పరిస్థితి. నా తెలంగాణ ఎప్పుడు మారాలి, తెలంగాణ పరిస్థితి ఎప్పుడు మారాలి, తెలంగాణ అస్థిగత ఎప్పుడు మారాలనుకుంటూ కేసీఆర్ గారు ఉద్యమాలు చేసి ఈరోజు ఎందరో మంది మహానుభావుల యొక్క రక్తం చిందితే శ్రీకాంతాచారి,
జయశంకర్ గారు, కాళోజీ గారు, ఆనాడు 369 మంది తొలిదశ ఉద్యమంలో మరణించిన వీర అమరులు కావచ్చు, 1969 నుంచి మొదలైన ఉద్యమం 2014 వరకు బలైన ప్రతి ఒక్క బెల్లి లలితతో సహా ఎందరో మంది రక్తాలు చింది, ఎందరో మంది ప్రాణ త్యాగాలు చేసి, కేసీఆర్ గారు ఢిల్లీ మెడలు వంచి, కేసీఆర్ గారు నీరాహార దీక్షలు అన్ని చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి 10 ఏళ్ల పాటు అద్భుతాన్ని చూపించారు. ఈ రోజులో రేవంత్ రెడ్డి మాటలు విని చాలామంది అనుకోవచ్చు ఫేవర్గా మాట్లాడుతున్నానో లేకుంటే ఏదో డైవర్షన్ ఉండో. ఇక్కడ ఎవరికి ఫేవర్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ట్రూత్ మాట్లాడుకుంటున్నాం, ట్రూత్ అనేది మాట్లాడుకుంటున్నాం. సరే, రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఉండుంటే మరి ప్రజలు ఎందుకు చూడటం లేదు? 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు విద్య, వైద్యం, అది ఒక తెలంగాణ పరికెప్టా ఇన్కమ్, తెలంగాణ గ్రాఫ్, తెలంగాణ ఇతర రాష్ట్రాలతో ఏ విధంగా పోటీ పడుతుంది, ఏ విధంగా కంపెనీస్ వస్తున్నాయి అనే దానిపైన కేసీఆర్ గారు 10 ఏళ్ళు తేల్చి చెప్పేసిండు. అంత మనం చూసాం. ఇప్పటి యువతరానికి అర్థం కావాల్సింది ఒకటే, మస్ట్ వి ప్రొటెక్ట్ టు తెలంగాణ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి is not a CM. Everybody know about the Revanth Reddy history. He totally looting the Telangana, not is developing to Telangana. Still he borrowing 2,55,000 crore rupees. అని ఒక్క రూపాయి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలే. ఒకటి అర్థం కావాలి, ప్రజలు చైతన్యవంతం కావాలి. నేను కూడా ఏ పార్టీకి కూడా ఓటేయమని ఇక్కడ చెప్తలేను. బట్ ప్రజల పరంగా ఈ సునీల్ కొనుగోలు సర్వేల పరంగా లేకుంటే వేరే సర్వేల పరంగా చూసుకుంటే కాంగ్రెస్ గెలుచుడు కష్టమే అంటున్నారు, బీఆర్ఎస్ సునామీ అంటున్నారు, భవిష్యత్ అంటున్నారు, గెలుస్తుంది అంటున్నారు, కుండ బద్దలు కొట్టబోతున్నారు అనుకుంటా మాట్లాడుతున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం.